First, thank you, Ms. Boga Shravani, for making Jagitial politics more interesting for BJP. ఇట్లా ఉంటే ఇంత వేడి ఉంటే నేను కూడా ఎక్కువ వస్తా జగిత్యాలకి. ఇవాళ జగిత్యాలకి జిల్లాకి మేజర్గా 2 ప్రోగ్రామ్స్ కోసం రావడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ నిన్న ఇష్యూ చేసి ఉంటారు మా ఆఫీసు. ఒకటి నవోదయ స్కూల్ ఏదైతే అకాడమిక్ స్టార్ట్ అయిందో టెంపరీ క్యాంపస్లో అక్కడ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ టు ఎన్కరేజ్ స్పోర్ట్స్, పర్టికులర్లీ సాకర్ గేమ్. ఆ ప్రోగ్రాం కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా వెళ్తున్నాం కదా అని నవోదయకి అక్కడ అలకేట్ చేసిన ల్యాండ్ ఇన్స్పెక్షన్ కూడా చేసినాము. బ్రహ్మాండమైన ఎన్ని ఎకరాలు అది మొత్తం 23 ఎకరాలు మంచి షేప్ లో ఉంది. దీనికి నేను రేవంత్ని కలిసిన, రిక్వెస్ట్ చేసుకున్నా. ఈ నవోదయకి, నిజామాబాద్ జిల్లా నవోదయకి మన పార్లమెంట్లో 2 తెచ్చుకున్నాం అప్పుడు మనం లాస్ట్ ఇయర్. చేస్తే ఇక్కడ అయింది, అక్కడ నిజామాబాద్ లో కూడా అలొకేషన్ అయింది. అది పోయి కాంగ్రెస్ సీఎం తోటి బీజేపీ ఎంపీ పోయి మాట్లాడుకున్నారు. అట్లా రేవంత్ దగ్గర వేరే పని కోసం ఎమ్మెల్యే కూడా వచ్చిండు. కానీ ఇలా మర్మం ఏందో గాని కొరుట్ల నవోదయకి, నిజామాబాద్ నవోదయకి ల్యాండ్ అలొకేషన్ అయిపోయింది. కేంద్రీయ విద్యాలయం జగిత్యాలకు అయితలేదు. ఇదేదో మర్మం. మేము స్ట్రేట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము. మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. 2024 డిసెంబర్లో ఉందా పేపర్? మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ వచ్చిర్రు ఇడికి. వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చిర్రు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు, పోయొచ్చుంటారు. ఏమంటాడు అదేదా పేపరు? 2.5 నుంచి 5 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదా 24, బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్ లో. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు. తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాలు వస్తుంది, నవోదయం అమ్మమ్మ ఊరికి వస్తుందని చేసిన. ఈయన ట్రైనింగ్ ఎట్లుంటదంటే, డాక్టర్ చదువుకున్నాడు డాక్టరే చేయాలి. మాకు విద్య నేర్పిస్తానికి ప్రయత్నం చేయొద్దు. మనకి హిల్లీ టెరెన్ ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు సరిపోతుంది కేంద్రీయ విద్యాలయానికి. లేకపోతే 10 ఎకరాలు ఉండాలి. 10 ఎకరాల దాకా తీసుకోవచ్చు. ఇచ్చే కాపీ పంపించేసి ఆడొచ్చి సార్ 2.5 to 5 సరిపోతుంది సార్ అని చూపిస్తారు ఆర్డర్. వాళ్ళందరి ముందర మా మొత్తం చదవం కదా. నాకు ఎంక్వైరీ చేయమని చెప్తే అది హిల్లీ టెరెన్ ఉంటుంది. ఉత్తరాఖండ్ పోతేనో, కాశ్మీర్ అంటుండు, కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు. ఈడ 10 ఎకరాలు. ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? ఒకటి. రెండోది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు డిసెంబర్ 24లా. ఇవాళ మనం మార్చి 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది కేంద్రీయ విద్యాలయం ఒఫీషియల్ గా 1 అక్టోబర్ 25 నాడు. అయ్యి ఆ 3 నెలలు, ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్ లో దాదాపు 25-30 ఎకరాలు, 30 ఏకర్స్. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకు ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా? అది ఆయన ఊరా? సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. అది నేను ఒప్పుకుంటానా అండి?
అది ఒప్పుకుంటారా? ఈయన టీఆర్ఎస్ ఈయన ముఖ్యమంత్రియే నన్ను మేనేజ్ చేయలేకపోయింది. అప్పటి ముఖ్యమంత్రి నన్ను మేనేజ్ చేయలే, నా చెప్పులను కూడా మేనేజ్ చేయలే. రోడ్డు ప్రజా శ్రేయస్సుకు వ్యతిరేకంగా, నా పార్టీ శ్రేయస్సుకు వ్యతిరేకంగా నా చెప్పులను కూడా మేనేజ్ చేయలేడు ఓడు. నన్ను చేస్తారా? నీకు జగిత్యాల పట్టణం జనాభా ఎంతరండి? వీళ్ళందరికీ స్కూలు, డే స్కాలర్ స్కూల్ పక్కకు ఉండాలనా, ఊర్లో ఉండాలనా, లేదా ఊరవతలు ఉండాలనా? అది మీ ఎమ్మెల్యేకి మీ మీద ఉన్న చిత్తశుద్ధి. అయితే ఈయన ఏం చెప్తాడు నాకంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటలేడు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకుంటున్నా లేదా అన్నది ఉత్తమ్ కుమార్ రెడ్డి జవాబు ఇవ్వాలి. ఇలా నమ్ముకొని నేను ఉత్తమ్ కుమార్ రెడ్డిని తిట్టలేను కదా. నువ్వు టీఆర్ఎస్ లా గెలిచినావు, కాంగ్రెస్ కండవ కప్పుకున్నావు, నువ్వు పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పోయి ఒప్పించుకొని తెచ్చుకో. ఈయన ఇంట్రెస్ట్ వల్ల ఆయన ఊర్లో ఆయన పొలాల పక్కకి స్కూల్ వస్తే అంటే ఇలా రాజకీయం వ్యాపారం అయిపోయింది. గది ఫరకు అరవింద్ ధర్మపురికి వేరేళ్ళకి. జగిత్యాల ప్రజలు చాలా వినాలి జాగ్రత్తగా. మేమేమో కింద మీద పడి ఇంత పెద్ద పెద్ద స్కూల్ ఈ జిల్లాకు తీసుకొస్తే ఈ చిల్లర కథలు చేసుడు. ఇవాళ ఇష్యూ చేస్తా అని చెప్పి ఓ బ్యాచ్ను పంపిండు. ఆ బ్యాచ్ నా డ్రైవర్ కూడా భయపడాడు. నాకు ఇటువంటి నాయకురాలు లేక స్లోగా ఉంటా. నేను దొరికినాక స్లో ఉంటానా అండి? నాకంటే ఎక్కువ ధైర్యం ఉంది ఈమెకి, ఈ మేడంకి. అవునయా ఎమ్మెల్యే, నీకోరన్నా బ్యాచ్ మా దాంట్లో నీకోరన్నా పిల్లగాడు నచ్చితే, పెళ్లి పిల్లగాడు నచ్చితే నువ్వు నీ పార్టీలో జాయిన్ చేసుకో. అక్కడ ఉండి ఈడ ఫండింగ్ చేయకు. అది నడవదు, నా కింద నడవది. కోబట్టు రాజకీయాలు నా దగ్గర నడయి. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడో బందేని. ఇక్కడ ఇట్లాంటి నాయకులు దొరికినాక నేను ఆగుతానా? ఎక్కడక్కడ కోసేస్తా. ఇటువంటి వాళ్ళు చేయబట్టి తెలంగాణలో ప్రభుత్వం వస్తలేదు, ఇటువంటి కోవట్లు చేయబట్టి. నిజామాబాద్ పార్లమెంట్ లా ఏ ఎలక్షన్లు అయినా బీజేపీకి మంచి రిజల్ట్ ఎందుకు వస్తుందంటే వీళ్ళందరినీ కత్తెర పెడితే ఎక్కడదక్కడ. నీకు టీఆర్ఎస్కి వెళ్ళి గెలిచి ఏదో ఎమ్మెల్యేది, నేను ఎంపీని, మీతోటి ఏంది పంచాయతీ? నీ అసలు వాళ్ళు 7 నా కింద ఎందుకు పంచాయతీ? నలుగురికి మంచి జరిగే 4 పనులు చేసుకుందామని మంచిగా చూస్తే అంటే మీ రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ తహసీల్దార్ అయితే మీరు చదువుకోలేదా? మీ ముఖ్యమంత్రి అనుకున్నావా నన్ను? హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.